నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఎవరితోనైనా గొడవ పడితే కానీ వాళ్ళు సమాధానం దేనితో చెప్తూ ఉన్నారంటే కానీ తుపాకులతో చెబుతూ ఉన్నారన్నమాట. తాజాగా అబ్దలీ రోడ్డు పైన వెళుతూ ఉన్న ముగ్గురు కువైటీలైతే ఆ యొక్క వాహనంలో కారులో వెళుతూ ఉన్నారన్నమాట. అకస్మాత్తుగా వచ్చేసి ఒకరైతే మరొక వాహనంలో వచ్చేసి ఆ యొక్క వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి అలాగే ఇక వాహనం పైన తుపాకీతో కాల్పులు జరపడం జరిగిందనమాట. అలాగే ఇక లోపల ఉన్న ముగ్గురు కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమీ కాలేదన్నమాట. అదృష్టవశాత్తు ఇలా కొంతమంది దుండగులు వచ్చేసి మా పైన దాడి చేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కానీ అబ్దలీ రోడ్డు పైన గొడవ కాల్పులు జరిగినట్లు మంత్రిత్వ శాఖ ఆపరేషన్స్ రూమ్కు సమాచారం అందింది. వెంటనే భద్రతా బృందాలు అక్కడికి పంపగా వారు రోడ్డు పక్కన ఉన్న బ్యారియర్ను ఢీకొన్న ఒక వాహనాన్ని కనుగొన్నారు. అలాగే దెబ్బతిన్న వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తమకు తెలిసిన వ్యక్తులే తమ పైన దాడి చేశారని చెప్పి వాళ్ళైతే పోలీసులకు తెలిపారు. దాడి చేసిన వారు ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని ఢీకొట్టి ఆ తర్వాత వాహనం దిగి మా పైన దాడి చేశారు. అనంతరం దాడి చేసిన వారిలో ఒకరు తుపాకీ రైఫిల్ బయటికి తీసి తమ యొక్క వాహనం పైన పలుమార్లు కాల్పులు జరపడంతో వాహనం దెబ్బతిన్నట్లు వాళ్ళైతే తెలిపారన్నమాట. భద్రతా దళాలు వచ్చేలోపే దాడి చేసిన వారు అక్కడి నుంచి పారిపోయారు. దెబ్బతిన్న వాహనాన్ని దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని తనిఖీ చేసినప్పుడు భద్రతా సిబ్బంది వాహనం లోపల ఒక తూట ఖాళీ కేసింగ్ ను కనుగొన్నారు. ఘర్షణ సమయంలో తుపాకీ ఉపయోగించారనడానికి ఇది సాక్ష్యంగా నిలిచింది. 2 రోజుల క్రితం 2 వర్గాల మధ్య జరిగిన గొడవ ఈ సంఘటనకు సంబంధం ఉందని చెప్పి ఆ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు తెలిపారు. అలాగే గాయపడిన వారిని వైద్య పరీక్షల కోసం జహరా ఆసుపత్రికి తరలించామని, వాహనం ఢీకొనడం వల్లే వారికి గాయాలయ్యాయని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించారు. వాళ్ళ ముగ్గురిలో ఎవరికి తుపాకీతో కాల్చినప్పుడు ఎవరికి గాయాలు కాలేదని చెప్పేసి పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కానీ 2 వర్గాలుగా ఏర్పడిన యువకులు ఎవరైతే ఉన్నారో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని ప్రస్తుతం అయితే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మన భారతీయులు ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.